నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఉదయం లేచిన వెంటనే విపరీతమైన తుమ్ములు వస్తున్నాయా? తరచుగా ముక్కు నుండి నీరు కారడం జరుగుతోందా? జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? జలుబు, తుమ్ములు, ఆయాసం ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అలర్జీ, సైనసైటిస్ మరియు ఆస్తమా సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో అలర్జీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అలర్జీలో ఎన్ని రకాలున్నాయి? ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు డాక్టర్? సో మన బాడీలో మనం తీసుకునే ఫుడ్, మనం అట్మాస్ఫియర్ అంటే మన వాతావరణంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అండ్ మన స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నిట్లో ఎప్పుడైతే మనకు పడని పదార్థాలు అంటే ఫుడ్ అయినా సరే, మన గాలిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అయినా సరే, పోలన్స్ అయినా సరే, జనరల్గా ఇవి చాలా మందికి మన బాడీకి అది సూట్ అనేది కాదు, అది పడదు. సో ఏదైతే పడని పదార్థాలు ఉంటాయో దానికి జనరల్గా మనం అలర్జీ అనేది అంటూ ఉంటాము. సో ఎప్పుడైతే ఈ అలర్జీ ప్రాబ్లం వస్తుందో నార్మల్గా మన బాడీలో అన్నిటికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ అనేది మన రెస్పిరేటరీ సిస్టమ్, అంటే మన లంగ్స్, మన బ్రీదింగ్. సో ఎప్పుడైతే ఈ ఎలర్జీస్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటాయో మనం ఎక్కువగా సెన్సిటివ్ అనేది ఉంటాము. సెన్సిటివ్ అంటే ఏంటిది? కొంచెం ఆ పార్టికల్ ఏదైనా సరే, ఎలర్జిక్ పార్టికల్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ అన్నిటికంటే ఎక్కువగా మనం హైదరాబాద్లో చూసేది డస్ట్ అలర్జీ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. బికాస్ పెద్ద సిటీస్లో జనరల్గా మనకు డస్ట్ అనేది పొల్యూషన్ వల్ల ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ శాతం మనం అలర్జీస్లో డస్ట్ అలర్జీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ డస్ట్ అలర్జీ అనేది మనం దేనికి అంటూ ఉంటామంటే, నార్మల్గా ఎప్పుడైతే మనం ఈ డస్ట్కి ఎక్స్పోజ్ ఎప్పుడైతే అవుతామో నార్మల్గా మనకు తుమ్ములు రావడం, లేకపోతే కంట్లోకి నీళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా మనకు బాడీలో ఎప్పుడైతే ఒక పార్టికల్ టచ్ అవుతుందో అది మనకు సూట్ కాదు, అది మన బాడీకి యాక్సెప్ట్ చేయదు, అలాంటి పార్టికల్స్కి మనం నార్మల్గా అలర్జీస్ అనేది అంటూ ఉంటాము. అండ్ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, ఆ పేషెంట్స్కి మనము అలర్జిక్ పేషెంట్స్ అనేది అంటూ ఉంటాం. అలర్జీస్లో అగైన్ ఒక 2-3 టైప్స్ అనేది ఉంటుంది. కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఉంటుంది అండ్ కొంతమందికి ఫుడ్ అలర్జీస్ కూడా ఉంటుంది. ఫుడ్ ద్వారా వచ్చిన అలర్జీస్లో కూడా చాలా మందికి ఎక్కువగా పులుపు ఐటమ్స్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా విటమిన్ సి రిచ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఫుడ్లో చాలా మందికి తుమ్ములు రావడం కానీ, ముక్కులోకి వెళ్ళి కానీ, కంటిలోకి వెళ్ళి నీళ్లు రావడం అనేది నార్మల్గా మనం చూస్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లంకి మనం అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. అంటే నార్మల్గా సపోజ్ మీకు డస్ట్ అలర్జీ కానీ ఇలాంటి ఫుడ్ అలర్జీ ఉన్నది అంటే మార్నింగ్ లేవగానే ఎక్కువగా తుమ్ములు రావడం, కంటిలోకి నీళ్ళు రావడం అండ్ హెడేక్, కొన్ని కేసెస్లో హెడేక్ రావడం, దీనికి మనం నార్మల్గా అలర్జిక్ రైనైటిస్ అనేది అంటూ ఉంటాము. బికాస్ దీంట్లో తుమ్ములు అండ్ ముక్కులోకి వెళ్ళి నీళ్ళు రావడం, మన కంటిలోకి వెళ్ళి ఎక్కువగా వాటర్ రావడం అండ్ కంటిలో రెడ్నెస్ అండ్ డ్రైనెస్ ఎక్కువగా ఉండడం, ఈ లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్గా మీకు అలర్జిక్ రైనైటిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవచ్చు. మిగతా అలర్జీస్లో చాలా మందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ ఉంటాయి. ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలర్జీస్ అనేది నార్మల్గా రెస్పిరేటరీ సిస్టంలో ఎప్పుడైతే వస్తుందో మనకి ఎలాంటి లక్షణాలు అండ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఉంటాయి. అంటే ఎలర్జీ ఏదైనా రావడం, నీరు కారడం, ఇది కామన్ అంటారా? ఫర్ ఇన్స్టెన్స్ ఫుడ్ ఎలర్జీలో కొంతమందికి ర్యాషెస్ కూడా వస్తాయి. ద మూమెంట్ తినగానే, పడని తినగానే ర్యాషెస్ కూడా వస్తాయి. దానిపై మీరేమంటారు? ఎస్. సో నార్మల్గా ఈ ఫుడ్ అలర్జీస్లో కూడా నార్మల్గా మనకు ర్యాషెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ విటమిన్ సి రిచ్ ఫుడ్ అనేది జనరల్గా కామన్గా చూస్తూ ఉంటాము. కొంతమందికి సీ ఫుడ్స్తో అలర్జీ అనేది ఉంటుంది. సీ ఫుడ్స్ అంటే నార్మల్గా ఫిష్ లాంటి, ఫిష్లో డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. సో ఈ కామన్గా మనం స్కిన్ అలర్జీస్లో చూస్తూ ఉంటాము. అంటే నార్మల్గా ఇది విటమిన్ సి రిచ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే సీ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా మందికి పడదు. సో నార్మల్గా ఇలాంటి కండిషన్స్లో మనం దీనికి స్కిన్ అలర్జీ కూడా అంటూ ఉంటాము. అండ్ ఈ స్కిన్ అలర్జీలో జనరల్గా మన స్కిన్ పైన వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ అనేది వస్తుంది. అంటే ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ మనం ఇలాంటి అలర్జిక్ ఐటమ్స్కి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అనేది అవుతున్నామో నార్మల్గా మన స్కిన్ పైన ర్యాషెస్ అనేది ఉంటాయి. నార్మల్గా ఈ అలర్జిక్ రియాక్షన్ అనేది కొన్ని అవర్స్ మాత్రమే జనరల్గా కంటిన్యూ అవుతుంది. కొంతమందికి
చాలా సీరియస్గా కూడా ఇది మారే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి సీరియస్ కండిషన్లో ఒక కండిషన్ ఉంటుంది, అర్టికేరియా అనేది ఉంటుంది. అర్టికేరియా అనేది అగైన్ ఒక చాలా సీరియస్గా స్కిన్ అలర్జీ అనేది ఉంటుంది. ఇది ఫుడ్ ద్వారా జనరల్గా అవుతుంది. అండ్ మన బాడీలో ఎప్పుడైతే ఇలాంటి పార్టికల్స్ మనకి పడని పదార్థాలు ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అలాంటి కండిషన్స్లో అర్టికేరియల్ స్కిన్ అలర్జీ కూడా జనరల్గా మనం చూస్తుంటాము. ఈ అర్టికేరియల్ స్కిన్ అలర్జీ అనేది నార్మల్గా చిన్న పిల్లల్లో, చిన్న ఏజ్ గ్రూప్స్లో, బికాజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా లోగా ఉంటుంది కాబట్టి ఇది మనం కామన్గా చూస్తూ ఉంటాము. కాలర్ తీసుకుందామా. బాబురావు గారు, అమ్మా చెప్పాలి తల్లి, అడగండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ గారు. అదే మా మనవరాలకి ఎయిత్ చదువుతుందండి, 9వ క్లాస్ అండి. తుమ్ములు వస్తున్నాయా సార్? ఆ 9 చదువుతుందమ్మా, చేతుల నుంచి 9th నీరు class. కారిపోతుంది. అలా కాకుండా చేతుల్లో నీరు అలా చేతి కారిపోతుందండి. ఓకే, సో సమస్య ఏంటో అర్థం కాలేదు బాబురావు గారు, ఇంకోసారి రిపీట్ చేయరా? అలా కాదమ్మా, మా మనవారికి ఇందు అనే అమ్మాయికి అది హాస్పిటల్ చేతిలో వాటర్ కారిపోతుందమ్మా నీళ్ళగా. అచ్చా, ముక్కులోంచి వాటర్ వస్తుంది. ఓకే అండి. సో దీని గురించి మీ డాక్టర్ కి కన్సల్ట్ అయ్యారా ఎక్కడైనా కూడా? అరచేతిలో నీరు వచ్చేస్తుందమ్మా. ఓకే ఫైన్. మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా మీ పాపకి? ఎట్లా లేదమ్మా, తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. టీవీ వచ్చింది, మీ యాడ్ వచ్చింది, ఫోన్ చేసేటండి, ఫోన్ కలిసింది అలాగా. ఓకే అండి, ఫైన్. మీరు కాల్ కట్ చేసేయండి, నేను మీకు క్లియర్ గా ఆన్సర్ ఇస్తాను. సో బేసికలీ కాలర్ గా అడిగినట్లు పాప అనేది కొంచెం ఏజ్ అనేది చిన్నగా ఉన్నది. నార్మల్ గా ఈ ఎలర్జిక్ కండిషన్స్ లో జనరల్ గా మనం చెప్తూ ఉంటాం దీనికి. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇది ఎగ్జాక్ట్ గా ఒక ఎలర్జీ కండిషన్ అనేది ఉన్నది. సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు కొన్ని టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దీనికోసానికి ప్రత్యక్షంగా ఒకసారి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ అనేది తీసుకోండి. మీ దగ్గరలో హోమియోకేర్ ఉంటే డెఫినెట్ గా ఒక్కసారి మీరు తీసుకురండి సార్. మీకు లొకేషన్స్ అనేది మీకు చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు కాల్ సెంటర్లో కాల్ చేసినప్పుడు. కాకపోతే ఎలర్జీ కేసు అనేది డెఫినెట్ గా ఉన్నది. అండ్ ప్రెసెంట్ గా మీరు ఎప్పుడైతే ఈ టెస్ట్ అనేది చెప్పిస్తారో జనరల్ గా దీంట్లో సిబిపి అంటే మన కామన్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ అనేది ఉంటుంది, దీంట్లో హెమోగ్లోబిన్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి కొన్ని ఎలర్జీ కోసానికి ఐజీజీ అండ్ ఐజీఎం టెస్ట్ అనేది ఉంటాయి. సపోజ్ ఇది హై ఉన్నదంటే కన్ఫర్మ్ గా ఇది ఎలర్జీస్ ఉన్నాయి. కాకపోతే దీని ద్వారా ఇది ఎలర్జీ వస్తుంది. ఇది మనం ఒక్కసారి పేషెంట్ కి క్లినిక్ లో చూసిన తర్వాత కొంచెం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకు జనరల్ గా అర్థం అవుతుంది. దీనికి కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే మీకు ఎంత ఉన్నది, సివియారిటీ అనేది ఎక్కువగా ఉన్నదా మామూలుగా ఉందా అది చూసిన తర్వాత మెడిసిన్స్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తాము. అండ్ దీని తర్వాత డ్యూరేషన్ మీకు ఎంత టైం పడుతుంది, తక్కువ టైంలో ఇది కంప్లీట్ అయిపోతుందా, ఎక్కువ టైం పడుతుందా, మీకు జనరల్ గా ఈ రిపోర్ట్స్ చేసిన తర్వాత మాత్రమే మనకు అర్థం అవుతుంది. ప్రెసెంట్ గా ఇది క్యూరబుల్ ఉంది. సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు వెంటనే అంటే ఎక్కువగా టైం తీసుకోకుండా మీరు ఈ టెస్ట్ అనేది చెప్పించుకొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పర్మనెంట్ గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. రైట్, ఇంకో కాలర్ అండి, సునీత గారు. నమస్తే మేడం. సునీత గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సునీత గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అంటే ఏంటంటే నాకు ఊరికి ముగ్గురు నుంచి నీరు కారిపోతుందండి, ఏదైనా ఇల్లు క్లీన్ చేసినా రైట్. చేసినా ఓకే, మెడ దగ్గర ఈ నరాలన్నీ నొప్పి వచ్చినట్టు అనిపిస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత? థైరాయిడ్ గా హెడ్ బాత్ చేసిన వెంటనే ఇంకా రంపొచ్చేస్తుందండి. రైట్. అది ఏంటంటే ఓన్లీ వాటర్ కింద కారుతుందండి, మామూలు ఇలా కాకుండా. కరెక్ట్. మీకు థైరాయిడ్ లాంటి సమస్య కూడా ఉందా? లేదండి, ఒక 3 years బ్యాక్ చేయించుకున్నామండి, లేదన్నారండి. ఓకే అండి ఫైన్. సరే, మీరు నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీ కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి. సో సంగీత గారు చెప్పినట్లు మార్నింగ్ లేవగానే తుమ్ములు అనేది వస్తాయి అండ్ వాటర్ అనేది కారుతూ ఉంటుంది ముక్కులోకి వెళ్ళి, కానీ ఈవెన్ హెడ్ బాత్ చేయగానే నార్మల్గా ఇది స్ట్రాంగ్గా ఎలర్జిక్ రియాక్షన్తో పాటు ఎలర్జిక్ రైనైటిస్తో పాటు దీంతో పాటు మనకు సైనసెస్ అనేది ఉంటుంది, పారానేజల్ సైనసెస్. ఇది మనం ఇప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పారానేజల్ సైనసెస్ అంటే ఏంటిది, మన ముక్కు చుట్టుపక్కల అండ్ మన కంటి చుట్టుపక్కల
పక్కన సైనసెస్ అనేది ఉంటాయి, అంటే కొన్ని ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ ఉంటాయి. ఎయిర్ అనేది దీంట్లో ఉంటుంది, మనం సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి బ్రీదింగ్ సరిగ్గా ఉండాలని, అండ్ మన ఆక్సిజన్ మనం ఏది తీసుకుంటున్నామో, మనం గాలి పీల్చుకుంటున్నామో దాంట్లో ఫ్రెష్ ప్యూర్ ఆక్సిజన్ ఉండాలని జనరల్గా ఈ పారానేజల్ సైనసెస్ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ పారానేజల్ సైనసెస్లో మీకు వాపు అనేది ఉంటుంది, ఈ ప్రాబ్లంకి మనం సైనసైటిస్ అంటాము. సంగీత గారు, మీకున్న ప్రాబ్లంలో ఇది సైనసైటిస్తో పాటు ఎలర్జిక్ రైనైటిస్ రెండు కూడా ఉన్నాయి. సో ఎలర్జీతో పాటు సైనస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా లాంగ్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు మీరు థైరాయిడ్ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేయండి, మీకు పాత టెస్ట్ ఉంది, మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్లో డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అయ్యి దీని గురించి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, మీకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. రైట్, ఇంకో కాల్ రండి. శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే మేడం. నమస్తే అండి. అడగండి, ఈ సమస్య ఏంటి అడగండి. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది మేడం. డస్ట్ ఎలర్జీ, ఓకే అండి. ఎస్, అయితే చాలా హాస్పిటల్ తిరిగాం మేడం. అది నేను ఏదన్నా వస్తువు ఏదన్నా వేరే పడని తిన్నప్పుడు అది ఎఫెక్ట్ వస్తుంది మేడం. రైట్ సార్, మీ ఏజ్ ఎంత అండ్ ఎంత కాలం నుంచి ఉంది, మీరు మెడిసిన్స్ ఎంత కాలం వాడారు సార్ ఇప్పటి వరకు? నేను 5 years నుంచి వాడుతూనే ఉన్నాను మేడం. ఓకే సార్, అండ్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా సార్? ఏజ్ 49. 49. డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లా ఏమైనా ఉందా సార్ మీకు? థైరాయిడ్ లేదు, డయాబెటీస్ లేదు మేడం. ఓన్లీ డస్ట్ ఎలర్జీ ఒకటి ఉంది, రైట్. గ్యాస్ ఒకటి ఉంది. ఓకే సార్, రైట్ సార్, ఫైన్. అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటారా లేకపోతే ఎక్కువగా కూర్చొని ఉంటారా సార్? ఫిజికల్ ఎక్కువ కూర్చొని ఉంటాను. ఎక్కువ కూర్చో, ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీరు వినండి. సో కాలర్గా అడిగినట్లు ఏజ్ వచ్చేసి 49 years అనేది ఉంది, డస్ట్ అలర్జీ ఉంది, లాస్ట్ 5 years నుంచి ఉన్నది, ట్రీట్మెంట్ అనేది వాడుతున్నారు. సార్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు మీకు డస్ట్ అలర్జీ ఉన్నది. డస్ట్ అలర్జీలో నెంబర్ 1 మనం ఫస్ట్ చేయాల్సింది మేనేజ్మెంట్. ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే జనరల్గా అలర్జిక్ కేసెస్లో మనకు 100% క్యూర్ అనేది ఇవ్వదు. ఈ ప్రాబ్లమ్కి క్యూర్ చేయాలి, రివర్స్ చేయాలి అంటే మనం తప్పకుండా మేనేజ్మెంట్ అనేది ఫాలో చేయాలి. డయట్ అండ్ మేనేజ్మెంట్. డయట్లో నార్మల్గా మనకు ఎలర్జీస్ ఎక్కువగా రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ కానీ మనకు ఏదైతే పడని పదార్థాలు ఉంటాయి, ఈవెన్ డస్ట్ ఎలర్జీలో కూడా నార్మల్గా తుమ్ములు అనేది ఎక్కువగా ఉంటాయి, అండ్ డస్ట్కి మనం మళ్ళీ ఎక్స్పోజ్ అనేది అవుతూ ఉంటాము. సో డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా మనం చూసుకోవాలంటే ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ చేస్తారో, అంటే మీరు 2-wheeler ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటారో స్పెషల్గా అప్పుడు అండ్ బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు మాస్క్ వేసుకోవాలి. ఫుల్ డే మాస్క్ వేసుకోవద్దు, బట్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు మీరు తప్పకుండా మాస్క్ అనేది వేసుకోవాలి. సెకండ్, మీరు ఎప్పుడైనా కూడా వింటర్ అయినా సరే సమ్మర్ అయినా సరే మీ హెడ్ రీజన్కి మనకు కంప్లీట్గా ఏదైతే హెడ్ ఉంటుందో దానికి కంపల్సరీ మీరు కవర్ చేసుకొని బయటికి వెళ్ళాలి. బికాస్ మీకు ఎయిర్ అనేది ఎంత ఎక్కువగా మీ బాడీలో మనం పీల్చుకుంటూ ఉంటాము, దాంట్లో జనరల్గా డస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో డస్ట్కి ఎంట్రీ అనేది ఫస్ట్ మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సెకండ్, కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ ఉండండి సార్. మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఇవన్నీ చేస్తే మీకు డస్ట్ ఎలర్జీ అనేది కంప్లీట్గా రివర్స్ అవుతుంది. జనరల్గా దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉంటుంది. ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్దీ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఏదైతే కొంచెం అబ్జర్వ్ చేయండి, ఎలాంటి పదార్థాలు డస్ట్ ఎలర్జీ కాకుండా వేరే ఏమైనా ఫుడ్లో ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో దాంట్లో ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అది మీరు గమనించిన తర్వాత డెఫినెట్గా మీకు అది స్టాప్ చేస్తే లేకపోతే దానికి అవాయిడ్ చేస్తే చాలా తక్కువగా మీరు తీసుకోవడం చేయాలి. ఎగ్జాంపుల్, కొంతమందికి ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా విటమిన్ సి పులుపు ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు డస్ట్ ఎలర్జీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా విటమిన్ సి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే కొంతమంది అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు విటమిన్ సి అనేది. సో మీరు మోడరేట్గా తీసుకోండి అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్తో పాటు మీరు మెడిసిన్ వాడండి సార్. మీరు తీసుకునే మెడిసిన్స్తో పాటు మీరు ఒక 2 hours గ్యాప్ ఇచ్చి హోమియోపతి మెడిసిన్స్ కూడా డెఫినెట్గా స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 2 yearsలో ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ అది 70 to 80% క్యూర్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. రైట్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఒక కాలర్ ఉన్నారు మ్యామ్, రాజు గారు. రాజు గారు, హలో. రాజు గారు అడగండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం గారు. ఎస్, చెప్పండి సార్. నమస్తే. మా బాబుకి 17 years ఉంటాయి, ఓల్డ్ 17 years వయసు. ఓకే సార్. సైనస్ ప్రాబ్లం ఉంది మా వాడికి. ఓకే సార్, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా సార్? ముక్కు నీరు కారుతుంటాను, ప్లస్ తుమ్ములు కూడా బాగా వస్తుంటాయి. రైట్ సార్, అండ్ మీరు ట్రీట్మెంట్ వాడుతున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం. రైట్ సార్. ఆపరేషన్ ద్వారా పోవడం బెటరా లేకపోతే ఎట్లా సొల్యూషన్ ఎట్లా ఉంటుంది మేడం? ఓకే సార్, రైట్ సార్, నో ప్రాబ్లం. నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్గా అడిగినట్లు
బేబీ ఏజ్ వచ్చేసి 7 to 8 years అనేది ఉంది. అండ్ సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. నార్మల్గా ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ పారానైజల్ సైనసెస్ ఏదైతే ఉంటాయి, నార్మల్గా ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ దీంట్లో చిన్నపిల్లలకి బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వెంటనే రిజల్ట్స్ అనేది జనరల్గా చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. సో రాజు గారు వాళ్ళ అబ్బాయి వయసు 17 అని చెప్పారు. 17 years old. సో నార్మల్గా దిస్ థింగ్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అనేది ఈవెన్ కొంతమందికి 18 years and 21 years తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా అనేది ఉంటుంది. సో సపోజ్ మీకు ఏ ఏజ్ అయినా సరే ప్రెసెంట్గా సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నదంటే ఫస్ట్ థింగ్ మీకు ఈ తుమ్ములు అనేది బికాస్ సైనసైటిస్తో పాటు డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే మన ఏదైతే నోజ్ అనేది ఉందో మనకు సెంటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సెప్టమ్ అనేది ఉంది, ఒక బోన్ అనేది ఉంటుంది. ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ఏంటిది, ఈ బోన్ అనేది మనకు సెంటర్లో అనేది ఉండదు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటుంది. సో సైనసైటిస్తో పాటు సపోజ్ ఈ డిఎన్ఎస్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఈవెన్ మెడిసిన్స్ వాడినా కూడా వెంటనే రిజల్ట్స్ అనేది జనరల్గా చాలా తక్కువగా అనేది ఉంటుంది. సో నార్మల్గా మనం అగైన్ ఈ కండిషన్లో చేయాల్సింది ఏంటంటే కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ అండ్ మీకు ఏదైతే ఫుడ్స్ కానీ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉన్న పార్టికల్స్లో మీకు ఎలర్జీ అనేది ఉంది అది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నార్మల్గా పేషెంట్కి అర్థమవుతుంది ఎలాంటి ఫుడ్ ఐటమ్స్తోని కానీ అట్మాస్ఫియర్లో ఎలాంటి పార్టికల్స్తోని మీకు ఎలర్జీ ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అర్థమవుతుంది నాకు దేనివల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, ట్రిగర్ అనేది దేనివల్ల అవుతుంది. సో నార్మల్గా మనకి ఏదైతే అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి దానికి మనం రిడ్యూస్ అనేది చేయాల్సి వస్తుంది. సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు, బట్ ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మీరు తీసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది స్పెసిఫిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నార్మల్గా ఇది చేస్తూ ఉంటే సైనసైటిస్లో డెఫినెట్గా చాలా మందికి విదౌట్ సర్జరీ, కాకపోతే సర్జరీ అనేది కొంతమందికి అవసరం వస్తుంది. 30 to 40% పేషెంట్స్కి సర్జరీ కూడా అవసరం వస్తుంది. సర్జికల్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది నేను మీకు దీనికి క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. సపోజ్ ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే మీకు ముక్కులో ఉన్నది సెంట్రల్ పార్ట్లో ఏదైతే ఉందో బోన్ అది ఎక్కువగా లెఫ్ట్ కానీ రైట్ సైడ్ ఉన్నదంటే చాలా మందికి ఈ కండిషన్స్లో వన్ సైడ్ నాస్ట్రల్ అంటే వన్ సైడ్ ముక్కులో జనరల్గా ఎయిర్ అనేది సరిగ్గా పాస్ కాదు. సో అలాంటి కండిషన్స్లో డాక్టర్స్ అనేది సర్జరీ కంపల్సరీ ఉన్నది అని చెప్తూ ఉంటారు. సో మీరు ఏదైతే మీ దగ్గర రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ అనేది మీరు డెఫినెట్గా ఒకసారి హోమియో కేర్లో చూపించండి సార్, మీకు క్లియర్గా చెప్తారు ఓన్లీ మెడిసిన్స్ ద్వారా ఇది కంప్లీట్ అవుతుందా లేకపోతే దీంట్లో సర్జరీ కూడా అవసరం ఉందా. కాకపోతే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఎక్కువగా తుమ్ములు రావడం అండ్ వెంటనే మీకు ఇది కోల్డ్ అండ్ కాఫ్ ఏదైతే వచ్చే కండిషన్స్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇది మీకు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నార్మల్గా ఇలాంటి కండిషన్స్లో కంటిన్యూస్గా కోల్డ్ అండ్ కాఫ్ అనేది ఉంటుంది, లేకపోతే అట్లీస్ట్ మంత్లీ 2 to 3 times కానీ మంత్లీ మినిమం 2 times అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది హోమియోపతితోని డెఫినెట్గా ఉంటుంది. మధ్యన మీకు అలోపతి అనేది యూజ్ చేసే అవసరం అనేది వస్తుంది, బట్ ఇది రివర్సిబుల్ అనేది ప్రెసెంట్గా కూడా ఉన్నది. అండ్ సర్జరీ అవసరం ఉందా లేదా మనం ఒక్కసారి ఏదైతే సిటీ స్కాన్ పారానైజల్ సైనసెస్ ది సిటీ స్కాన్ ఏదైతే డాక్టర్స్ చేపిస్తారో దాని ద్వారా మనకు క్లియర్గా అనేది పిక్చర్ అనేది క్లియర్ అవుతుంది. సో ఒక్కసారి మీరు హోమియో కేర్లో డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. సో డాక్టర్ గారు హోమియోపతి ద్వారా ఈ అలర్జీస్కి కంప్లీట్లీ క్యూర్ అవుతుందంటారా, ఎంత టైం పడుతుందంటారు? సో నార్మల్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఒకటి పర్టిక్యులర్గా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏది ఇస్తూ ఉంటాము. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మన హిస్టరీ అనేది కంప్లీట్గా తీసుకున్న తర్వాత నార్మల్గా మనం ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే కాదు, రిపోర్ట్స్లో ఎంత అబ్నార్మాలిటీ ఉంది దాంతోపాటు పర్సన్ యాజ్ అ హోల్ అంటే పేషెంట్ అనేది కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటల్ పిక్చర్ అనేది మనం హిస్టరీలో తీసుకున్న తర్వాత క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది డాక్టర్కి ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ ఏది అడ్మినిస్టర్ చేయాలి, సో దీనికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తర్వాత ఇలాంటి కండిషన్స్లో అలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ ప్రాబ్లమ్స్లో జనరల్గా 50 to 80% రిజల్ట్స్ అనేది ఉంటాయి. అండ్ చాలా కొన్ని కేసెస్లో ఎప్పుడైతే సర్జరీ అయిన తర్వాత కూడా ఈ కండిషన్స్ అనేది జనరల్గా కంప్లీట్గా క్యూర్ అవ్వదు. అలాంటి పేషెంట్స్లో కూడా మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాము. సో నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్గా చెప్పాలంటే 50 to 70% కేసెస్లో మనకు ట్రీట్మెంట్లో క్యూర్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది, అట్లీస్ట్ 1 year ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం వస్తుంది. అండ్ కొన్ని కేసెస్లో 3 years to 4 years కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి టైం అనేది పడుతూ ఉంటుంది.
రైట్, హోమియోపతి మెడిసిన్ అందరూ వేసుకోవచ్చా? ఈవెన్ క్రానిక్ పేషెంట్స్ కూడా వాడచ్చు అంటారా? ఎస్. సో నార్మల్గా మన హోమియోపతిది ఒక బ్యూటీ అనేది ఉంటుంది. మన అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే జస్ట్ మీకు కొంతకాలం నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, అండ్ క్రానిక్ అంటే మీకు ఎక్కువ కాలం నుంచి ప్రాబ్లం ఉన్నది, మోర్ దెన్ 1 year నుంచి ప్రాబ్లం ఉన్నదంటే మనం దానికి మెడికల్ కండిషన్స్లో క్రానిక్ కేస్ అనేది అంటూ ఉంటాము. సో మీకు అక్యూట్ అయినా సరే క్రానిక్ అయినా సరే హోమియోపతి ఎవరైనా వాడుకోవచ్చు. మీరు 1.5 year బేబీకి కూడా మీరు జనరల్గా మెడిసిన్స్ వాడిపోయచ్చు. అండ్ ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ అరౌండ్ 80-90 years కేసెస్లో కూడా మనం హోమియోపతి ఇచ్చినప్పుడు డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. హైయెస్ట్ ఎక్కువగా రిజల్ట్స్ మనం చూసేది ఎప్పుడంటే 5 years నుంచి 60 to 70 years ఏజ్ గ్రూప్లో హోమియోపతి అనేది వండర్ఫుల్గా అనేది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. రైట్, మెడిసిన్ వాడేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? నార్మల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది మెడిసిన్కి ఎప్పుడు కూడా ఉండదు, డిజీజ్కి వ్యాధికి ఉంటుంది. అంటే మనకు సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నదంటే బికాస్ ఆఫ్ సైనసైటిస్ కానీ అస్తమా కానీ అలర్జీలో నార్మల్గా మనకు పడని పదార్థాలు అయితే ఉంటాయో అది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము, అలర్జిక్ రైనైటిస్లో చాలా మందికి విటమిన్ సి రిచ్ ఫుడ్ ఎక్కువగా పులుపు తీసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే తుమ్ములు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బికాజ్ మనకు ఈ డిజీజ్లో ఈ వ్యాధిలో ఇలాంటి కండిషన్స్ ఉంటున్నాయి కాబట్టి మనం కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది డిజీజ్ పరంగా మనం జనరల్గా చూసి చెప్తూ ఉంటాము. బికాస్ ఆఫ్ మెడిసిన్ ఓన్లీ అండ్ ఓన్లీ మనం అవాయిడ్ చేయాల్సింది కాఫీ. కొంతమందికి కాఫీ అనేది మేము అవాయిడ్ చేయలేమన్నప్పుడు మనం వాళ్ళకు స్ట్రాంగ్ కాఫీ తీసుకోవద్దు అని జనరల్గా చెప్తూ ఉంటాము. హోమియోపతిలో ఇంత మాత్రమే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. సో మొత్తానికి అలర్జీ, సైనసైటిస్ అండ్ ఆస్తమాకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారు, అంతేనా? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్.